క్రీస్తును వెంబడిస్తున్న వారు, ఈ ఎల్ఎల్ఎం చర్చికి వస్తున్న వాళ్ళు, ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరికి నేను తెలియపరిచేది ఏంటంటే, బాధ్యత ఏం చేయాలి చెప్పండి? పంచాలి. నీ కుటుంబంలో భార్య ఉందా? అప్పగించు బాధ్యత. నీ కుటుంబంలో వయసు వచ్చినట్టు కుమారుడు ఉన్నాడా? నేర్పించు కొంత బాధ్యత. అలాగే నీ భర్త ఉన్నాడా? అలా కుటుంబంలో బాధ్యతను ఏం చేయాలి చెప్పండి? అప్పగించుకోవాలి. ఈరోజు కలతలు రావడానికి కారణము నెంబర్ 1 మూల కారణం అదొకటి. అందుకని దేవుడే బాధ్యతను ఏం చేశాడంటే పరలోకంలోనే అప్పగించేశాడు. భూలోకంలో మనం తెలుసుకునేప్పటికీ ఇంత టైం పట్టింది మనకి. అంటే బాధ్యత అప్పగిస్తే మీ కుటుంబం ఏమవుతుందో చెప్పండి? వృద్ధి అవుతుందండి. వృద్ధి అంటే కోట్లు వచ్చేస్తాను కాదు నా ఉద్దేశం. ప్రశాంతంగా బ్రతుకుతా, ఇబ్బందులు లేకుండా పోతా. అర్థమవుతుందా మీకు? కాబట్టి బాధ్యతను పంచండి, మీ కుటుంబాల్లో ప్రశాంతతగా ఉంటుంది.